అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త డీసీజీలని ఎంపికైనప్పటి నుంచి కూడా ఈ కొత్త డీసీజీలు చాలా హుషారుగా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నారు. సో ఆ సందర్భంగానే ఈరోజు నేను జనగామ జిల్లా డిసిసి అధ్యక్షురాలు అండ్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ లకావత్ ధర్వంతి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నాకు ఫస్ట్ మీ ఇంట్లోకి రాగానే నాకు ఒక క్వశ్చన్ రెక్టిఫై అయింది మేడం. ఇంత ప్రజాసేవ చేస్తారు, లైక్ హెల్త్ హాస్పిటల్ అంటే ప్రజలకు సేవ చేస్తున్నట్టే. ఇంత సేవ చేస్తున్నారు కదా, ఆల్రెడీ హాస్పిటల్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు కదా, మళ్ళా రాజకీయం అనేది ఎందుకు చేయాలనిపించింది మేడం? రాజకీయం అనేది మా ఫ్యామిలీలో మా హస్బెండ్ ఇంట్రెస్ట్ అండి. అంటే మా ఆయన డాక్టర్, జనరల్ సర్జన్. సో ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. గవర్నమెంట్ సర్వీస్ వచ్చింది, ఫారెన్ వెళ్ళే అవకాశాలు వచ్చినాయి. కానీ తన సొంత ప్రాంతం అంటే తను ఇంతకుముందు దేవరపల్లి మండలం ఏదైతే ఉందో జనగాం నియోజకవర్గంలో ఉండే, ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం అంటే డీలిమిటేషన్లో అక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి అట్లా వెళ్ళిపోయింది. సో ఎలాగైనా కానీ నా ప్రాంతంలో సేవ చేయాలి, నేను ఇంత కష్టపడి చదివాను, అంటే ఒక వైద్యుడిగా డాక్టర్గా నేను నా వాళ్లకు సేవ చేసుకుంటూ అలాగే రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్లకు ప్రాంతం అభివృద్ధి చేసే విధంగా అవకాశాలను ఏమన్నా వస్తాయి అంటే అది పాలిటిక్స్ ద్వారానే అవుతుంది. కాబట్టి ఫస్ట్ నా అంబిషన్ నా ప్రాంత వాసులకు నేను వైద్యపరంగా సేవ చేసి ఆ తర్వాత వాళ్ళకు అభివృద్ధిలో కూడా సేవ చేసే అవకాశాన్ని పాలిటిక్స్ ద్వారా నేను వెళ్ళాలి అని వారి అంబిషన్తోని ఆ రోజు చదువుకున్న తర్వాత పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది 99లో. సో అందులో భాగంగానే పాలిటిక్స్ అవకాశం వచ్చింది మాకు. సో ఇంత మంచి హిస్టరీ ఉంది మేడం, ఇంత అంటే పుట్టి పెరిగిన గడ్డ ఇక్కడ. అవునండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రజా సేవలు వైద్య సేవలు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎందుకు ఇక్కడ మీరు ఎమ్మెల్యే కాలేకపోయారు? ఎమ్మెల్యే కాకపోవడానికి రీజను నేను ట్రైబల్, అంటే మాది రిజర్వేషన్, ఈ ప్రాంతం రిజర్వేషన్ కాదు, మేము ట్రైబల్ లంబాడా, మాది బంజారా కమ్యూనిటీ. సో మేము టికెట్ ట్రై చేయలేదనేది మాత్రం కాదు, ట్రై చేశాము. కాకపోతే ఇక్కడ రిజర్వేషన్ లేదనే ఉద్దేశంతో మాకు అంటే రిజర్వేషన్ ఏమో మొత్తం అటు మైబాద్ సైడు, అటు ములుగు సైడు అటు ఉంది కదా. సో అక్కడేమో అక్కడ అడిగితే అక్కడ కొంచెం అంటే నాన్ లోకల్ అనే ఇష్యూ వస్తుందో మరి ఏమో మాకు తెలియదు. కానీ ప్రతిసారి టికెట్ విషయంలో మాత్రం మేము ఇక్కడ అడుగుతున్నాము, అక్కడే అడుగుతున్నాం. రిజర్వేషన్ అయితే అక్కడ, లోకల్ అయితే ఇక్కడ అని చెప్పేసి. ఇక్కడేమో స్టేషన్ గన్పూర్ ఎస్సీ మీకు తెలిసిందే. సో ఇది జనరల్, పాలకుర్తి జనరల్. ఈ రకంగా జనరల్ పని మాత్రం జనరల్ లో చేస్తున్నాం మేము. మా హస్బెండ్ లాస్ట్ టైం మొత్తం కూడా జంగా రాఘవరెడ్డి గారు నేను పాలకుర్తి నాకు వద్దు, నేను చెయ్యను, నేను జనగాం కాన్సన్ట్రేట్ చేస్తాను అని వారు అప్పుడు డిసిసి. సో డిసిసిగా ఉన్నప్పుడు ఆల్రెడీ పాలకుర్తిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇక నాకు వద్దు, నేను పాలకుర్తికి నేను కాన్సన్ట్రేట్ చేయను, జనగాంలో కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను జనగాం వెళ్ళిపోతాను అంటే అక్కడ ఉన్న మండల అధ్యక్షులు కానీ, గ్రామ అధ్యక్షులు కానీ, బ్లాక్ అధ్యక్షులు కానీ మరి మాకు నాయకుడు ఎవరు ఎట్లా మరి అని అంటే, ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానికులే కదా, డాక్టర్ ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉండి సేవ చేస్తున్నాడు, వైద్యపరంగా కానీ పాలిటిక్స్ పరంగా కానీ అందుబాటులో ఉంటాడు కదా, ఇక డాక్టర్కే నేను అప్పచెప్పిపోతా మీకు అని చెప్పేసి అక్కడ లోకల్ లీడర్స్ కు జంగా రాఘవరెడ్డి గారు మా హస్బెండ్ కు అప్పచెప్పి వెళ్ళారు. ఇక అప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో లేదు. సో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా మా హస్బెండ్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారే చేశారు. ఆయన అక్కడ పిసిసి మెంబర్, పాలకుర్తిలో పిసిసి మెంబర్, మా ప్రాపర్ అదే కాన్స్టిట్యుయెన్సీ. సో పాలకుర్తికి దిక్కు ఎవరు లేరు, మరి ఎలా పాలకుర్తిని ఎట్లా ఆదుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆ రోజు ఆలోచించి, సరే మరి జంగారాఘవరెడ్డి గారు మరి ఓడిపోయారు, ఇక్కడంతా అందరికీ కాంగ్రెస్ పరంగా పార్టీ పరంగా ఆయనే కదా, ఆయనే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు చేద్దామేమో, ప్రజలకు ఈ రకంగా ఇక్కడ పాలకుర్తిలో సేవ చేసే అవకాశం మనకు వస్తుంది కదా, చేసి చూపిద్దాము, మనం కూడా నిరూపిద్దాము, ఎవరు లేని టైంలో మరి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది పార్టీని అని చెప్పేసి మా వారు ఇక హాస్పిటల్ వృత్తిని కూడా ఇక రాజకీయాల్లో గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం దెబ్బతింటది కదా, దీన్ని కూడా హాస్పిటల్ ని కూడా పక్కకు పెట్టేసి పాలకుర్తి కాన్స్టిట్యుయెన్సీలో కాన్సన్ట్రేట్ చేసి ఇక అక్కడ ఉన్న మండలాలన్నీ తిరిగి నేనున్నాను, మీరేం బాధపడకండి
అని అంటూ అప్పుడప్పుడు రాఘవరెడ్డి గారు అంటే ఆయన ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ అప్పుడు, ఉమ్, ఉమ్, కాబట్టి వారి సహాయం తీసుకుంటూ వారి సపోర్ట్ తో పాటు ఇక ప్రోగ్రాంలు చేశారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ కానివ్వండి, ఉమ్, మన రేవంత్ అన్న పిసిసిగా వచ్చినప్పుడు పాదయాత్ర ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా హస్బెండ్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారే చేశారు. ఉమ్, సో ఆ తర్వాత మరి ఏం ఈక్వేషన్స్ అయినాయేమో, ఒక ఎలక్షన్ కి ఇక 2 months ఉంది అనగా ఉమ్. ఝాన్సీ గారు వచ్చి నేను వచ్చాను, నేను చేస్తాను, నాకే టికెట్ వస్తుందని తను వచ్చిర్రు. బాధ అనిపించలేదా మేడం మీకు ఆ టైంలో? అంటే బాధ ఏం అనిపించలేదు. ఏమేమేమి అనుకున్నాం అంటే తన ప్రయత్నం తనే చేసుకుంటుంది, మనం ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాము, పబ్లిక్ లో ఉన్నాము, మన గురించి అందరికి తెలుసు కదా, తను ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు మీరు మీ మాటల్లోనే ఒక క్వశ్చన్ ఉంది మేడం. జంగా రాఘవరెడ్డి అన్న ఇక నాకొద్దు, ఓడిపోయిన తర్వాత నేను ఇక్కడ చేయలేని, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరు దిక్కు దేవుడా అని ప్రజలు, మీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎదురు చూస్తున్న టైంలో మీ హాస్పిటల్ సైతం పక్కన పెట్టేసి మీ సార్ గారు పార్టీని భుజాలు వేసుకొని కాపాడుకుంటూ తీసుకొచ్చారు మేడం. అవును. తీరా ఎమ్మెల్యే ఎలక్షన్ల కాడికి వచ్చేసరికి ఇక ఒక 2 నెలల ఎలక్షన్లు అయితేనేనంగా మీకు ఎమ్మెల్యే టికెట్ రావట్లేదు, వేరే వాళ్ళకి వస్తారు, ఒక ఎన్ఆర్ఐ దిగి ఇక్కడ టికెట్ ఇస్తున్నాం అన్నప్పుడు ఇదంతా ఎట్లా అనిపించింది? ఎట్లా తీసుకున్నారు మీరు? అంటే టికెట్ ఇచ్చే వరకు కూడా, వాళ్ళకి ఇచ్చే వరకు మాకే వస్తుందని అనుకున్నాం మేము లాస్ట్ వరకు అనుకుంటారు కదా. ఎందుకంటే రేవంత్ అన్న అప్పుడు పిసిసిగా ఉన్నప్పుడు పాదయాత్రకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడిరు. రాఘవన్న కూడా లక్ష్మీనారాయణ డాక్టర్ ఉన్నారు, మరి నువ్వు లేకపోతే మరి ఎట్లా కాన్స్టిట్యున్సీ అంటే లక్ష్మీనారాయణ డాక్టర్ లోకలే, తనకు పరిచయాలు ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిరు కదా, పరిచయాలు ఉన్నాయి, తను చదువుకున్నది, తన రిలేషన్ మొత్తం అక్కడే కొడకండ్లలో స్కూల్ మొత్తం కూడా తన కొడకండ్లనే చదువుకున్నారు, జెడ్పీ స్కూల్లో చదువుకున్నారు. ఇప్పటికీ బోర్డు మీద మా హస్బెండ్ పేరు ఉంటదండి, ఫస్ట్ నేమ్ వాళ్ళన్న బ్యాచ్ లో ఫస్ట్ టాపర్ అని చెప్పేసి ఇప్పటికీ ఉన్నది అక్కడ. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. అక్కడ టీచర్స్ కానీ, వాళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్స్ కానీ, వాళ్ళ జూనియర్స్ సీనియర్స్ అందరు కూడా కొంతమంది రైతులుగానే ఉన్నారు, వాళ్ళు స్కూల్లో చదివిన వాళ్ళు, వాళ్ళ క్లాస్మేట్ కొంతమంది మంచి మంచి పొజిషన్ లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు తను కొడకండ్లలో చదువుకున్నారు, పుట్టి పెరిగింది పాలకుర్తిలో, ప్రాపర్ ఏమో దేవుర్పుల మండల్ మాదాపురం విలేజ్ అన్నట్టు. సో తనకు మొత్తం సర్కిల్ ఉంది కాబట్టి ఆయన ఉన్నారని చెప్పేసి పిసిసి గారికి అప్పుడు సీఎం మన రేవంత్ రెడ్డి గారు అన్న అప్పుడు పిసిసి ఉండే, సో సరే మరి అని చెప్పేసి పాదయాత్ర చేసినప్పుడు సక్సెస్ చేయండి, మీరు ప్రోగ్రామ్ బాగా చేయాలి అని చెప్పేసి అప్పచెప్పారు. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి చూపించారు. ఆ రోజు ఆయనకు నమ్మకం వచ్చింది, రాఘవరెడ్డి గారు వదిలిపెట్టినప్పటికి కూడా కాంగ్రెస్ ఇక్కడ బతికుంది, లక్ష్మీనారాయణ డాక్టర్ మూలంగా ఇక్కడ కొంచెం బతికుంది అనేది మన రేవంత్ అన్నకు కొంచెం నమ్మకం వచ్చింది. ఆ తర్వాత మరి ఏం ఈక్వేషన్ అయిందో, అమెరికా నుంచి అయితే ఎలక్షన్స్ 2 months బిఫోరే వచ్చింది ఝాన్సీ, మమ్మల్ని కూడా ఇక్కడ వచ్చి కలిసింది, టికెట్ ఎవరికి వస్తేంది మనం కలిసి పని చేద్దామని చెప్పేసి మమ్మల్ని కూడా వచ్చి కలిసినప్పుడు మాట్లాడినాం మేము, ఎవరికి వచ్చినా మనం కలిసి పని చేద్దాము అని అంటే, మరి మీకు వస్తుందని ఏమన్నా హైకమాండ్ ఏమన్నా మీకు ఏమన్నా మాట ఇచ్చిరా అని మేము అడిగినాం. మా దగ్గర వచ్చినప్పుడు మాట ఏమి ఇయ్యలేదు, ఇక సర్వే నడుస్తుంది కదా, ఏమో మా ప్రయత్నం కూడా మేము చేసుకుంటాం, ఎందుకంటే వాళ్ళది చెర్లపాలెం, తొర్రూరు మండల్ చెర్లపాలెం పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, ఇక అట్లా అందరు ప్రయత్నాలు చేసుకుంటారు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు కదా అని మేము అనుకున్నాం. ఇక లాస్ట్ మూమెంట్ వరకు కూడా టికెట్ ఇచ్చే వరకు వాళ్ళకి ఇస్తారని మేమైతే అనుకోలేదు, మాకే ఇస్తారు అనుకున్నాం. కానీ ఇక బాధ అనిపించింది, ఎంత చేసినా జనరల్ లో రిజర్వ్డ్ వాళ్ళకి ఇవ్వరు అనేది మాత్రం అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలో ఇదొక చాలా దరిద్రమైన సాంప్రదాయం మేడం. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడిన వాళ్ళకు వదిలేసి ఎక్కడో పారాషూట్ వేసుకొని వచ్చేటోళ్లకు టికెట్లు ఇస్తారు. మరి ఇలాంటి దరిద్రమైన సాంప్రదాయం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీరు అంత పాదయాత్రని పార్టీకి ఇక్కడ దిక్కుమొక్కు లేనప్పుడు మీరు కాపాడి నిలబెట్టి ప్రజలకు ధైర్యం ఇచ్చి, కార్యకర్తలు ధైర్యం ఇచ్చి అయినప్పుడు కూడా మీకు టికెట్ ఇవ్వలేదు కదా, మరి అవసరం మేడం ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండడం? కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు అంటున్నారు మీరు? అన్ని పార్టీలలో ఉన్నది అట్లా. నాకైతే కాంగ్రెస్ పార్టీ లేదండి, కాంగ్రెస్ పార్టీలో అనేది రాంగ్, అది కరెక్ట్ కాదు. మేము అనుకునేది ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న మరి ఏం ఆలోచించారు ఆ రోజు,
వాళ్ళు ఎన్ఆర్ఐ అయితే సరిపోతుంది అక్కడ దయాకర్ రావును ఓడించడానికి అని అనుకున్నారా, ఏ ఈక్వేషన్ చూసిరో నాకు తెలియదు. మేమైతే మాకే వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాము. ఫ్లైట్ లో డబ్బు సంచులు తీసుకొస్తుంది ఆ ఈక్వేషన్ చల్లొచ్చు అన్న ఉద్దేశంతో టికెట్ ఇచ్చిరా, అది మాకు తెలియదు అండి ఏం ఈక్వేషన్. మాకే వస్తుందని అనుకున్నాం. స్థానికంగా ఉన్నాము, పార్టీని కాపాడినాము, కాలంలో పనిచేసి కార్యకర్తలకు ధైర్యం ఇచ్చినాము, మేమున్నాము అని చెప్పేసి పార్టీని. ఇప్పుడు జంగారాఘవరెడ్డి అన్న వచ్చేసిన తర్వాత చాలా మంది ఇక నేను నా చెవులతో వినలేదు, అంటే నేను నా కళ్ళతో చూసి నా చెవులతో వినలే, కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే పాలకుర్తికి రావడానికి ఎవరు కూడా ఇష్టపడతలేరు, దయాకర్ రావు మీద పోటీ చేయడానికని చాలా భయపడుతున్నారు, వెనుక స్టెప్ వేస్తున్నారు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు అని అంటే, ఎవరు రాకపోయినా మాకు సంబంధం లేదు, మేము స్థానికులము, పార్టీని బతికించుకోవాల్సిన అవసరం మాకుంది, ఎవరు వచ్చినా రాకున్నా మేమైతే ఉంటాం, మేము చేస్తామని చెప్పేసి మా హస్బెండ్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ధైర్యం చేశారు, నడిపించారు. ఇక అది చూసి మేమేమనుకున్నామంటే మాకు వస్తుంది, ఎవరు రావట్లేదు, ధైర్యం చేస్తలేరు, మనం కష్టపడదాం చూద్దాము, ఏమో చెప్పలేము అని మేము కష్టపడ్డాం, మా వారు కష్టపడ్డారు, కానీ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అంటేనే అంటే దీన్ని బట్టి ఏమర్థం ఏంటంటే, బయట ప్రజలు కూడా చాలా మంది అనుకుంటున్న విషయం ఏంటంటే, ఇక్కడ దానికి ఇంకా బయట అనుకున్న ప్రజలు అనుకునే దానికి ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి నాకు ఇంకా ఫుల్ గా కన్ఫర్మేషన్ ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల అధికారం, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలు, వాళ్ళు రెడ్డిలను వాళ్ళు కాపాడుకుంటారు అని ఇప్పుడు ఇక్కడ మీ పాలకుర్తిలో మీ ఎస్టీకి మీకు వచ్చే టికెట్ క్యాన్సిల్ చేసి ఝాన్సీ రెడ్డి అనే ఒక 2 అక్షరాలు ఉన్నందుకు టికెట్ ఇచ్చింది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. నేను అనుకోవట్లేదండి, ఆ ఈక్వేషన్ లో ఇచ్చారని నేను అనుకోవట్లేదు. మేబీ ఏముండొచ్చు వేరే, రేవంత్ రెడ్డి ఝాన్సీ రెడ్డి ఇక్కడ రెడ్డి కలిసి లేదు. అట్లా అనుకుంటే మా కాంగ్రెస్ పార్టీలో దోర్నకల్లో రెడ్డి నాయక్ కి జనరల్ లో ఇవ్వలేదా అండి? అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారే ఉన్నారు కదా, అప్పుడు కూడా రెడ్డే కదా అండి, మరి అప్పుడు ఎట్లా ఇచ్చారు? అది నేను ఒప్పుకోను, అది రాంగ్ అండి. ఈక్వేషన్ మేబీ ఏదన్నా కావచ్చు, కాకపోతే ఝాన్సీకి అంటే తనకు రావట్లేదు టికెట్ కాబట్టి ఏమో మీకు రావచ్చేమో అన్న వార్త విన్నప్పుడు, అంటే ఝాన్సీ పేరే ఎక్కువ వచ్చినప్పుడు తనకే వస్తుంది మీకు రాదు అని మాకు అన్నారు. అయితే సిటిజన్షిప్ క్లియర్ కాలేదు, తనకు లేదు, రాదు తనకు అని కొందరు ఝాన్సీకి దగ్గర ఉన్న వాళ్ళు మాకు చెప్పారు. సో అప్పుడు కొంచెం హోప్ సరే తను ట్రై చేసింది కానీ తనకు రాకపోవచ్చేమో, ఇక మాకు వస్తుందేమో, మా వారికి డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి వస్తుందేమో అని చెప్పేసి మేము అనుకున్నాము. అనుకునే టైంలో లేదు ఝాన్సీ గారు ఏదో పట్టుబడుతున్నారు, ఇస్తే నాకు ఇవ్వండి లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వండి అని చెప్తున్నారు. సో అట్లా అంటున్నారు అని అంటే సడన్ గా ఇప్పుడు ఇవాళ టికెట్ కన్ఫర్మ్ అయింది, పేరు కన్ఫర్మ్ అయింది, 2 days తర్వాత యశస్విని వచ్చారు. మేడం ఇది కరెక్ట్ అంటారా మేడం? కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి భుజాలు కాయలు కాసేటట్టు కాంగ్రెస్ జెండా మోసిన మీలాంటి కార్యకర్తల్ని నాయకుల్ని విడిచిపెట్టి ఎక్కడి నుంచో పారాషూట్ వేసుకొని వచ్చే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ అంటారా కాంగ్రెస్ పార్టీలో? నేను అదే ఒప్పుకొని అంటున్నా కదండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటున్నారు మీరు? ఏ పార్టీలో అయినా అదే అవుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ కదా మేడం, మీరు కాంగ్రెస్ పార్టీనే కదా, ఏ ఈక్వేషన్ లో ఇచ్చారో అంటున్నాను కదా. అయినప్పుడు కూడా మీ పార్టీని సపోర్ట్ చేసుకుంటారు. ఏం బాధపడ్డది ఏంటంటే, ఏమో మనం ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఉన్నామేమో అని అందుకనే ఇవ్వలేదేమో, జనరల్ సీట్ కదా అది, జనరల్ సీట్ కాబట్టి మనం ఆశించడమే తప్పేమో అనిపించిందండి. అలా అనిపించింది, ఎందుకంటే మా జనాభా ఎక్కువ ఉన్నారండి అక్కడ, ట్రైబల్స్ చాలా ఎక్కువ ఉన్నారు పాలకుర్తి నియోజకవర్గంలో, ఎస్టీ ట్రైబల్స్ చాలా మంది ఉన్నారు. సో ఆ హోప్ ఉండే, మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఇస్తారేమో, జనరల్ అనేది పక్కకు పెడతారేమో అన్న నమ్మకం కొంచెం ఉండే. మేడం స్టేషన్ గన్పూర్ లో ఏ పార్టీ గెలిచింది మేడం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో? టిఆర్ఎస్ గెలిచింది. జనగాం లో టిఆర్ఎస్ గెలిచింది. పాలకుర్తిలో కాంగ్రెస్ గెలిచింది. రైట్. ఇప్పుడు నాకు క్లియర్ గా ఏమర్థమైందంటే, ఇక్కడ జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అనేది మీరు స్ట్రాంగ్ చెయ్యలేదు, అందుకనే పారాషూట్ ఎన్ఆర్ఐ నుంచి వచ్చిన ఝాన్సీ రెడ్డి గారికి పాలకుర్తిలో 2 నెలల ముందు వచ్చినా సరే ఆమె స్ట్రాంగ్ చేసి గెలుపొందింది. అదే మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీని జనగాంలో, స్టేషన్ గన్పూర్ లో మీరు స్ట్రాంగ్ చేస్తే గెలవాలి కదా, ఈ 2 సీట్లు లాస్ అయ్యారు కదా మీరు. అసలు గన్పూర్ లో, జనగాంలో మేము కాన్సన్ట్రేట్ చేయలేదు, అది మాకు సంబంధం లేదు కదండి, మేము చేయనే లేదు. మేము చేసిందంతా పాలకుర్తిలో కదా. రాఘవన్న మొత్తం
వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కాబట్టి మాకు అప్పచెప్పారు కాబట్టి మేము మొత్తం కాన్సన్ట్రేషన్ చేసిందంతా అక్కడే కదా, పాలకుర్తిలోనే కదా. 2 months బిఫోర్ వస్తే గెలిచిపోతారా అండి? మరి రాఘవన్న వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పాలకుర్తిని మరి మా వారు డాక్టర్ లక్ష్మీనారాయణ అక్కడ పట్టించుకోకపోతే, కార్యకర్తలను కాపాడకపోతే, నేనున్నా అని ధైర్యం ఇవ్వకపోతే మరి ఎక్కడ ఉండేటోళ్ళందరినీ అందరూ దయాకరావు అందరినీ పిలుచుకోవడానికి రెడీ ఉండే, అందరినీ తీసుకొచ్చేసి కండవా కప్పడానికి రెడీగా ఉండే, అందరు వెళ్ళడానికి కూడా రెడీ ఉండే. ఎందుకంటే రాఘవన్న ఇక వెళ్ళిపోయిండు, అన్న వెళ్ళిపోయిండు, ఎవరు దిక్కు లేరు, ఎవరు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అని చెప్పేసి వాళ్ళు మరి ఆ స్టెప్ తీసుకొని ఉంటే ఎక్కడదండి పాలకుర్తిలో కాంగ్రెస్ మేము తీసుకోకపోతే. 2 months బిఫోర్ రాగానే ఇక దయాకర్రావు మీద గెలిచేసినట్టేనానండి, గ్రౌండ్ వర్క్ చేయకముందే. మీరు గెలవలేనేరు, మీ కాడ గెలిసే సత్తా లేదని రేవంత్ రెడ్డి గారు మీ టికెట్ ఝాన్సీ రెడ్డి గారికి ఇచ్చారు కదా. ఇక సత్తా లేదా ఉందా అనేది వాళ్ళు ఏం చూసిరో నాకు తెలియదండి. నేనైతే మీకు మీడియా పరంగా నేను చెప్పలేను, నాకు తెలియదు కాబట్టి చెప్పలేను. వారు సెలక్షన్ చేయడానికి రీజన్ ఏంటో మాకు తెలియదండి. మేమైతే ఏమనుకుంటున్నాం అంటే అది జనరల్ సీట్ కాబట్టి ఒక ట్రైబల్ కి ఇవ్వద్దని అనుకున్నారేమో అని మేము అనుకుంటున్నాం. జనరల్ సీట్ అనేంత మాత్రం రెడ్డిలే పోటీ చేయాలని రాజ్యాంగం రాసిందా మేడం? అట్లేం లేదు, ఎవరన్నా పోటీ చేయొచ్చు. సో జనరల్ అనగానే రెడ్డి అని ఎందుకు గుర్తొస్తుంది మేడం? వాళ్ళు ఏమి ఈక్వేషన్ చూసారు అండి, మాకు ఇవ్వలేదు, బాధ అనిపించింది. పార్టీని నమ్ముకొని ఉన్నాం, పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎన్నో అవకాశాలు వచ్చాయి, 2014 లో చాలా అవకాశాలు వచ్చాయండి. పార్టీని నమ్ముకొని ఉన్నాం, పార్టీతోనే ఉంటాం, ఇక బతికినా సచ్చినా ఈ పార్టీలో ఉండాలనేది ఆ ఉద్దేశంతోనే మేము ఏ పార్టీకి వెళ్ళలేదు, కాంగ్రెస్ పట్టుకొని ఉన్నాం. మేము జనగాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిందైతే ప్రతాప్ రెడ్డి గారు చేసిరని చెప్పేసి తెలిసింది, నిజమా? ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారండి? తీరా ఎలక్షన్ టైంలో వచ్చారు. సర్వనాశనం చేసిరంటే ఆయన ఓడిపోయినందుకు కొందరు కాంగ్రెస్ వాళ్ళు సీనియర్లు చేయలేదు, నాకు చేయలేదు కాబట్టి నేను ఓడిపోయినా, అందరు చేస్తుంటే నేను గెలిచేటోడిని. ఇది యాక్చువల్లీ ఇది గతంలో మీకు తెలుసు కదా, లక్ష్మయ్య సారు, పొన్నా లక్ష్మయ్య సార్, ఇది కంచుకోట కాంగ్రెస్ గెలిచే సీట్, ఇది గెలిచే సీటు. వారు ఓడిపోయారు. మరి ఓడిపోవడానికి కారణాలు ఏమున్నాయో మాకు కూడా తెలియదు, ఎందుకంటే మేము మా కాన్సన్ట్రేషన్ అంతా పాలకృతిలో ఉండే కాబట్టి మేము ఇటు చూడలేదు. ఇక ప్రతాప్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ప్రచారానికి ఏం పిలవలేదు, మేము ఇటు రాలేదు. కానీ వారు చెప్పేది ఏంటంటే నన్ను ఓడించారు, సీనియర్లు ఓడించారు, పని చేయలేదు, నాకు చాలా మంది పని చేయలేదు కాబట్టి నేను ఓడిపోయినా. సీనియర్లు నన్ను ఓడిపించారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తా అని చెప్పి ప్రతాప్ రెడ్డి గారు జనగాంలో కాంగ్రెస్ పార్టీ నాశనం చేసి కూర్చోబెట్టారు. నాశనం ఏం చేయలేదు, ఎవరు చెప్పారు? కాంగ్రెస్ ప్రతాప్ రెడ్డి గారు డిసిసి గా ఉన్నప్పుడే కదా ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. అవును, ఎవరు పోటీ చేశారు? పల్లా రాజేష్ రెడ్డి గారి మీద ఆయనే చేసిన. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు డిసిసి ఎవరు? వారే. కన్నాయనదే వేలాంటిదే మేడం, సీనియర్ల మీద దోస్తే ఎట్లా మేడం? నీకు చేతగానప్పుడు, నీకు గెలిచే సత్తా లేనప్పుడు అంటే కాంగ్రెస్ మీద నెట్టేస్తే దొంగ ఓట్లు కూడా ప్రభావం చేసినాయి. దొంగ ఓట్లు పల్లా రాజేశ్వర రెడ్డి గారు దొంగ ఓట్లు వాళ్ళు వేయించుకున్నారు కాబట్టి దాని ద్వారా ఇది దొంగ ఓట్లతోనే నేను ఓడిపోయినా, అది కూడా రీజన్. కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొంతమంది చేయలేదని, మళ్ళీ దొంగ ఓట్లు అని చెప్పేసి వారి ఆరోపణలు. మరి మేమైతే చూడలేదని మాకు తెలియదు, మేము ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి వారు చెప్పుకుంటారు అట్లా. సో పార్టీ నష్టపోయింది అనేది అయితే తప్పండి. కాంగ్రెస్ పార్టీ అట్లనే ఉంది, మంచినే ఉంది. ఇప్పుడు నేను 3 months నుంచి చూస్తున్నా కదా, బానే ఉందండి. కాంగ్రెస్ పార్టీకి ఏమైందండి? పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్నారు, మంచిగానే ఉన్నారు. నాకు డిసిసి లిస్టులలో మీరు కొత్తగా మన తెలంగాణ కాంగ్రెస్ డిసిసి లిస్టులలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, యాక్చువల్లీ మీకు కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగం ఉంటది. అవును, జనరల్ గా మీ మహిళలంటే కాంగ్రెస్ మహిళా విభాగంలో పోస్టింగ్ అంటే పదవులు ఇస్తుంటారు. నాకు ఎందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే, జనగాంలో ఒక మహిళకు డిసిసి పగ్గాలు ఒప్పచెప్పారు. సో దీని వెనుక కారణం ఏంది అంటే, జనగాంలో అంటే మగవారికి సంబంధించి అంత దమ్మున్నో లోవర్ లేరు అన్నట్టు. అలా కాదండి, మీరు అలా అనుకుంటే ఎట్లా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఛార్జ్ గా వచ్చింది మీనాక్షి నటరాజన్ మేడం గారు. తను మహిళ. తనేంటంటే మహిళలను ఎంకరేజ్ చేయాలి, మహిళలు రాజకీయాల్లో రావాలి, మహిళల మీద జరుగుతున్న అన్యాయాలను మహిళలు ముందొచ్చి ఫైట్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు ఎవరున్నారు, సీనియర్లు ఎవరున్నారు, జూనియర్లు ఎవరున్నారు, యాక్టివ్ ఎవరున్నారు, వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వారు నిర్ణయం తీసుకొని సీఎం గారితో మాట్లాడి, రేవంత్ అన్నతో మాట్లాడి, పిసిసి గారితో మాట్లాడి మహిళలను ఎంకరేజ్ చేయాలి. రాబో రోజులలో 33% ఇస్తున్నాము, మహిళలు రాజకీయాల్లో బయటికి రావడానికి
ఇష్టపడతలేరు, అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ వైఫ్ వాళ్ళనే తీసుకొస్తున్నారని కొత్త వాళ్ళు బయటికి రావట్లేదు. సో వాళ్ళను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మీనాక్షి మేడం గారు, పిసిసి గారు, సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు ఇది. కానీ జనగాంలో మొగోళ్ళు మీరు అన్న ప్రశ్న ఏదైతే ఉందో అది రాంగ్ అండి. అంటే మేడం చాలా మంచి సమాధానం, చాలా మంచి నిజంగా నేను మీ దగ్గర నుంచి ఈ సమాధానం ఎక్స్పెక్ట్ చేయలే. ఇది వాస్తవం అండి, వాస్తవం కాదు, నేను ఒప్పుకోను. ఇది వాస్తవం. నిజంగా చెప్పండి మేడం, గుండె మీద చేసుకొని చెప్పండి. సరే, మహిళలకు అధికారం కావాలి, మహిళలు రాజకీయం చేయాలి, మహిళలు పరిపాలించాలి. నిజంగా ఇప్పుడు సర్పంచ్, వార్డు మెంబర్ స్థాయి నుంచి అని మొదలు పెడితే ఎమ్మెల్యేలు, మినిస్టర్ స్థాయి వరకు మహిళలు అయితే ఎవరైతే రాజకీయం చేస్తున్నారో, ఎవరు పదవులు చేస్తున్నారో, నిజంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారో, వారి భర్తలు పరిపాలన చేస్తున్నారో నేను చెప్పండి. అంటే యాక్టివ్ గా ఉన్న మహిళ ఏదైతే ఉందో తనే చేస్తుందండి. భర్తలు ఎక్కడ చేస్తున్నారా? అలా అంటే మీరు భర్తలే చేస్తున్నారని చెప్పకండి, సపోర్ట్ హస్బెండ్ ఇస్తున్నారు. ఎందుకంటే వైఫ్ సడన్ గా రాజకీయాలకు రావాలంటే అర్థం కాదు. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను పాలిటిక్స్ లోకి వస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ పాలిటిక్స్ అనేది మా హస్బెండ్ ఇంట్రెస్ట్. ఏదో ఒక రోజు నేను నా ప్రాంతానికి వెళ్ళాలి, నేను ఇంత చదువుకున్నాను, వైద్యపరంగా సేవ చేయాలి, దాని తర్వాత పాలిటిక్స్ ద్వారా డెవలప్మెంట్ చేయాలి నా ప్రాంతాన్ని అనే ఉద్దేశంతో వారు ప్లాన్ చేసుకొని వచ్చారు. కానీ ఈ సర్వీస్ ఇది పేషెంట్ వాళ్ళకి సర్వీస్ చేసే టైంలో ఏమైంది అని అంటే, జిల్లా పరిషత్ చైర్మన్ ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్, ట్రైబల్ ఎస్టీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అయితే అందరు కూడా డాక్టర్ మంచి సర్వీస్ ఇస్తాడు, అందరినీ దగ్గర తీస్తాడు, మనీ తీసుకునే కాడ కూడా, ఫీజు తీసుకునే దగ్గర, సర్జరీ చేసిన బిల్లుకు దగ్గర కూడా అందరినీ మంచి దగ్గర తీసుకొని బిల్ తక్కువ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. వాళ్ళైతే బాగుంటది అని అంటే, మళ్ళీ మహిళా రిజర్వేషన్ అయింది కదా, మరి ఆయన అయితే ఎట్లయితది అని అంటే, వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా అని చెప్పేసి అలా నా పేరు బయటికి వచ్చింది. సో నేను పాలిటిక్స్ అనగానే స్టార్టింగ్ భయపడ్డా. నేను అది జిల్లా పరిషత్ అని అంటే చాలా పెద్దది కదా, నేను చేయగలనా లేదా అనేది నేను భయపడ్డాను స్టార్టింగ్ లో. లేదు, నేను ఉన్నా కదా నీకెందుకు అని నాకు ధైర్యం ఇచ్చి ముందుకు పంపించారు. సో ఆయన ధైర్యంతో నేను ముందుకు నడిచిన, ఏదున్నా కూడా సక్సెస్ గా నేను చెయ్యగలిగిన వారి సపోర్ట్ తోని. ఇలాగే మహిళలు కూడా సర్పంచ్, ఎంపీటీసీలుగా వస్తారు కదా లోకల్ బాడీస్ లో కానీ ఏదన్నా పదవులలో, తను ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ గా, వైఫ్ గా, మదర్ గా, కోడలుగా, కూతురుగా ఉన్నప్పుడు పాలిటిక్స్ ఎక్కువ ఆలోచించరు, ఎక్కువగా ఫ్యామిలీ గురించే ఆలోచిస్తారు. సడన్ గా పాలిటిక్స్ అనేసరికి అన్ని చూసుకోవాల్సి వస్తుంది. వచ్చినప్పుడు తనొక్కతే చెయ్యాలంటే వీలు కాదు. సో ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఒక కూతురు ఉందనుకో తండ్రి హెల్ప్ తీసుకుంటది, ఇప్పుడు భార్య ఉందనుకో భర్త హెల్ప్ తీసుకుంటది. అలా భర్త బ్యాక్ సపోర్ట్ చేస్తేనే భార్య సక్సెస్ అవుతుందండి. కానీ వాళ్ళే నడిపిస్తున్నారు అనేది మాత్రం కొన్ని చోట్ల కావచ్చు, కొన్ని చోట్ల కాదు, కొన్ని చోట్లనే మీలాంటి వాళ్ళు. సరే, సార్ డాక్టర్ కాబట్టి హాస్పిటల్ చూసుకోవాలి కాబట్టి, సరే డాక్టర్ సార్ బిజీ ఉన్నారు కాబట్టి మీకు మీ పవర్ మీరు స్వేచ్ఛగా పాలిస్తున్నారేమో, కానీ 99% ఎలక్షన్ వరకు భార్యల్ని పోటీ చేపించి, అయ్యా నేను ఆడబిడ్డనయ్యా, నాకు ఓటేండి అయ్యా, మీ ఇంటికి వచ్చినాయా, నీ కాలు మొక్తే దండం పెడతాయి అని చెప్పేసి భార్యలు ముందు పెట్టి ఇక గెలవంగానే ఆమె కిచెన్ రోల్కి పరిమితి చేసి ఈయన కద్దరు సొక్క వేసుకొని ఇక బజార్లలో నేను అన్నట్టు బిల్డప్. ఒకప్పుడు ఉండే కావచ్చు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిందండి, అంతకు ముందు సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. క్యాండిడేట్ సెలక్షన్ లో మేము క్యాండిడేట్ కోసం అని సెర్చ్ చేశాం. అక్కడ ఎవరు లేరు, మహిళలు లేరు. వాళ్ళ హస్బెండ్సే పార్టీ పదవులలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పదవులలో ఉన్నారు. ఒక పెట్టుకొని రావడానికి కాదు, మళ్ళీ మీరు మండల అధ్యక్షుడు గానో, గ్రామ అధ్యక్షుడు గానో, మండల ఇట్లా పార్టీలలో పదవులు ఉన్నాయి. ఇప్పుడు ఒక మహిళా రిజర్వేషన్ అయినప్పుడు వాళ్ళ వైఫ్ ని ఆ రిజర్వేషన్ బట్టి తీసుకొస్తారు. కానీ తనకు ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండే మహిళ. మరి అలాంటప్పుడు ఆమెకు దండం పెట్టి ఓట్లు అడిగేది కూడా ఆమెకు ఐడియా లేదు. లేనప్పుడు ఎవరు చేస్తారండి? హస్బెండ్, మదరు, అత్త, ఫ్యామిలీ వస్తారండి బయటికి. ప్రచారం విషయంకి వస్తే హస్బెండ్ ఒక్కడే దండం పెట్టి ఓటు అడగరు, ఫ్యామిలీ మొత్తం వస్తారు, పిల్లలు వస్తారు, అందరూ వస్తారు, వచ్చి ఓట్లు అడుగుతారు. సంతోషం మేడం. ఇప్పుడు ఓటు అనేది ఎవరైనా అడగాలి, ఓటు అడిగేంత వరకే మహిళలకు పవర్ ఇస్తుర్రు. గెలవగానే ఆ గెలిచిన మహిళని, ఆ భార్యనైనా ఇంకోరినైనా ఇంట్లో ఉంచి ఈయన కద్దరు సొక్క వేసుకొని ఆఫీసులో ఈయన చలామణి చేస్తుండు. లేదండి, ఏదైనా కేసు ఉంటే చెప్పండి, మా కాంగ్రెస్ అట్లాంటిది ఏమని ఉంటే నాకైతే ఈ విషయం మీద కంక్లూడ్ చేద్దాము. మిమ్మల్ని అడుగుతా, మీ జనగాం జిల్లాలో ఎవరైతే మీ మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారో నిజంగా వాళ్ళే పాలిస్తారో వాళ్ళ భర్తలు పాలిస్తున్నారో? వాళ్ళే పాలిస్తున్నారు. వాళ్ళ భర్తలు పాలించట్లేదు, సపోర్ట్ తీసుకుంటున్నారు. నేను అదే అంటున్నాగా,
మా కాంగ్రెస్ లాంటి కేసులు మీరు ఏమైనా చూస్తుంటే చెప్పండి, నేను మాట్లాడతా వాళ్ళతో, అట్లేమన్నా జరుగుతుందా. షూర్, ఖచ్చితంగా తీసుకొస్తాం మేడం. సో మీరు 3 నెలలు అవుతుంది కదా మేడం ఆ. డిసీజ్ ఇచ్చి, ఆ. ఎట్లా ఉంది సార్ మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జనగాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గాడిలో పడ్డది అనుకోవచ్చా? అంటే కొంత డిస్టర్బెన్స్ అయితే చూశాను. థ్యాంక్ యూ మేడం. ఇట్లా నిజం ఒప్పుకున్న నాయకులు అంటే చాలా ఇష్టం. డిస్టర్బెన్స్ చూశాను అంటున్నా కదా. ఇందాకే మీరు అన్నారు కదా ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటని చెప్పేసి అన్నారు కదా మీరు. కొంతమంది నన్ను ఓడించిరు అని చెప్పేసి సీనియర్లు నాకు పని చేయలేదని వారు అంటున్నారు అని చెప్పేసి అన్నారు కదా. అయితే ఆ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బందిలో కొంతమంది లీడర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే కొంత డిస్టర్బెన్స్ ఉంది అని. రైట్. అంత ముందు నేను తెలుసుకోలేదు, ఎందుకంటే నేను ఎంతసేపు పాలకుర్తి గురించే మేము మాట్లాడుకున్నాం కానీ జనగామ గురించి మాట్లాడుకోలేదు. డిసిసి వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. 12 మండల్స్ నాకు, 12 మండలాలు నాకు. మరి అన్ని మండలాల్లో ఏం జరుగుతుంది ఏంది అన్నప్పుడు జనగాం నియోజకవర్గంలో నాకు 4 మండలాలు వస్తాయి. కొంత డిస్టర్బెన్స్ ఉందంతే తెలిసింది, కానీ వాళ్ళందరికీ కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చాను. జనగాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గాడిలో పడడానికి మీ శక్తి కూడా సరిపోవడం లేదు, మీరు కూడా మీ టార్గెట్ ని రీచ్ అవ్వలేదు అనుకోవచ్చా? నాకు ఎన్ని రోజులు అయిందండి, హార్డ్లీ 3 months. అందులో నాకు ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పేసి అలా అలా. ఈ పీరియడ్ లో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి, గెలిచినాము. ఎలక్షన్స్ వచ్చినాయి, గెలిచినాం కదా. ఎన్ని సీట్లు గెలిచిరు మేడం? ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని గెలిచిరు మేడం? 30 వార్డులు. ఎన్ని గెలిచిరు మేడం? 12 + 1. అది కూడా గెలుపా మేడం? కాదా మరి? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ మీరు జిల్లా అధ్యక్షులు. అవునండి, డబ్బులకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తం డబ్బులతోనే నడిపిస్తున్నాడు కదండి. మీరు ఇవ్వలేదా మేడం డబ్బులు? వాళ్ళు ఇచ్చిరు, వీళ్ళు ఇచ్చిరు. వాడు మొత్తం డబ్బులతోనే ముఖ్యం కదా, వాడు డబ్బులతోనే రాజకీయం చేస్తున్నారు కదా. ఎమ్మెల్యే గారు మా ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా వారి డబ్బులే కదా. మీరు పిచ్చి పేపర్లతో రాజకీయం చేస్తారా? లేదు, మేము మా అభివృద్ధితో పోతున్నాం పబ్లిక్ లో. అభివృద్ధి నచ్చకనేగా మీకు ఓట్లేదు అన్నట్టు. ఎవరన్నారు? ఏ మరి సీట్లు ఎందుకు సర్వే చేస్తే మాకు అసలు రానే రావని చెప్పేసి అన్నారు. 5-6 సీట్లే వస్తాయని అన్నారు. సర్వే మాకు చెప్పి నేనే ఎక్కువ చెప్పినా. సర్వే లో స్థాయిలో ఉందా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ? లేదు, పల్లా చేయబట్టే కొంచెం డిస్టర్బ్ అయిందండి. పల్లా హీరో అంటావు, జగన్ హీరో కాదు, డబ్బుల రాజకీయం నడుస్తుంది ఇక్కడ. డబ్బులు అనేది ఎవరు మేడం? ఈ ఇంటర్వ్యూ చూసిన ఏ ఒక్కరు కూడా రాజకీయంలో డబ్బులు లేని నడవదని మన ఇద్దరం అయితే ఇక్కడ. డబ్బులు అనేది ఒక లిమిట్ కు ఉంటదండి, అన్నిటికీ డబ్బులే ఉంటాయా? ఎండ్ ఆఫ్ ది డే గెలుపు అనేది ముఖ్యం మేడం. ప్రతిదీ అదే, గెలుపు అనేది ముఖ్యము. కానీ పల్లా రాజేశ్వర ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారండి? మొత్తం డబ్బులమయం చేసేసిండు రాజకీయం మొత్తం. జనగాం డిఫరెంట్ అయిపోయిందండి రాజకీయం మొత్తం కూడా. ఇప్పుడు నేను డిసిసి అయిన తర్వాత నేను ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కళ్ళతో చూసినా కదా. జనగాంలో మున్సిపల్ ఎలక్షన్ లో మీరు మున్సిపల్ చైర్మన్ పదవి ఎక్కడానికి నా తంటాలు పడతారా మేడం? రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం తంటాలు పడ్డామండి? దేవుడు కూడా మా సైడే ఉన్నారు. అబ్బా, మాకు చైర్మన్ ఇచ్చారు. డ్రా మాకే వచ్చింది కదా. డ్రా మాకే దానికి వచ్చిరంటే అది గెలిపా మేడం? ఇక్కడ జనగాంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఏం కాదు, గెలిచినాం మేము. దేవుడు మాకు సపోర్ట్ చేసింది, అంతే అంటారా? అంతే. ఈవెన్ అక్కడ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మహిళ చేయలేపుతుంటే ఒక మహిళను కూడా చూడకుండా చేయి లాగడం అనేది కరెక్టా మేడం? ఒక మహిళగా మీరు చెప్పండి. ఆ విషయాన్ని నేను ఖండిస్తాను. అంటే అక్కడ డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి, కానీ అక్కడ జరుగుతున్నది చూసి మరి ఫస్ట్ మహిళ మేడం, తర్వాత పదవి, తర్వాత రాజకీయం, అదే కరెక్ట్ కాదు. అది దానికి నేను కూడా ఖండిస్తున్నాను. సో ఏదో 30 తంటాలు పడి కుర్చీ ఎక్కురు అమ్మ దేవుడా చావు తప్పి. లేదండి, దేవుడు కూడా మాకే సపోర్ట్ చేసిండని మీరు ఎందుకు అట్లా అంటున్నారు? ఆఖరికి దేవుడు కూడా ఎక్కడ నష్టం జరుగుతుందో అని చెప్పేసి వారు కూడా మాకు దీవెనలు ఇచ్చారు కదండి. సో అంటే ఫైనల్ గా లకావత్ ధర్వతి గారు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన తర్వాత విజయవంతంగా పార్టీ పెరుగుతుంది అనొచ్చు. పక్కన ఇప్పుడు మీరు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు కదా, రేపు మీకు భవిష్యత్తులో జనగామ జిల్లా నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు పోటీ చేస్తారా? పోటీ చేసి పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద గెలవగలుగుతారా? గెలిచేంత దమ్ముందా? పల్లా రాజేశ్వరరెడ్డి మీద పోటీ చేసే దమ్ముందా అంటే టికెట్ ఇస్తే నేను తప్పకుండా గెలిచి చూపిస్తాను. కానీ డిసిసి ప్రెసిడెంట్ గా మాత్రం ఈ 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేసి ఇక్కడ 3 నియోజకవర్గాల క్యాండిడేట్ ని గెలిపించే
బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి చూపిస్తానని చెప్పేసి తెలియజేస్తాను. చూసుకున్నట్టయితే గట్టిగా మాట్లాడితే 2 నియోజకవర్గాలు మైనస్ ఉంది ఈ 3 నియోజకవర్గాలలో. సరే పాలకూరుతుంటాను కింద మీద ఈ 3 మైనస్ ఉంది కదా, మైనస్లలో మీరు ప్లస్ లోకి తీసుకురాగలుగుతారా? మైనస్ మీకు అనిపిస్తుంది, మైనస్ ఏం లేదండి, ప్లస్ ఏ ఉంది. మా సీఎం గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని పథకాలు ప్రజల్లోకి చేరవేస్తున్నారు, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, పథకాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు, ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఇప్పుడు అందరు కూడా ఈ పథకాలు చాలా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100% ప్రజలు సంతోషంగా ఉండి 100% మీ పథకాలు అమలు అవుతున్నాయా మేడం? పథకాలు అమలు అవుతున్నాయి మేడం. మీరు ఒక మహిళగా ఒకటే చెప్తున్నా మేడం, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు మీరేం చెప్పారు మేడం? కళ్యాణ లక్ష్యంలో భాగంగా తులం బంగారం ఇస్తున్నారు, అది ఇవ్వలేదు ఇప్పటి వరకు. మహిళలకు 2500 ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు ఇంతవరకు. పెన్షన్ 4000 ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు ఇప్పటి వరకు. వికలాంగులకు 6000 ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు ఇప్పటి వరకు. గ్యాస్ సబ్సిడీ వేస్తున్నారు, అది ఇవ్వలేదు ఇంతమటికి. దాదాపు 420 హామీలు ఇచ్చి వచ్చారు. ఇంకా మీ మహిళలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారని మీరు ఎట్లా అనుకోవచ్చు? నమ్మట్లేదని మీరు ఎట్లా అంటున్నారండి? నేను చెప్పిన కదా ఈ పథకాలు ఇవ్వట్లే కదా. అంటే ఇస్తున్న పథకాలు ఏవైనాయండి? ఫైన్ రైస్ సన్నబియ్యం చెప్పిరా అండి? సన్నబియ్యం మేమే ఇస్తున్నాము. సన్నబియ్యము ఎప్పుడన్నా ఎవరన్నా ఏ ప్రభుత్వం ఇచ్చిందా? సన్నబియ్యం ఇస్తున్నాం, అది ప్రభుత్వం మహిళలు చాలా సంతోషంగా. సన్నబియ్యం సెంట్రల్ పంపుతుందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కేంద్రం కాదా? కేంద్రం కాదు. కేంద్రం కాదు కాదు మళ్ళీ మీరు డిలీట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందండి మొత్తం. ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఇస్తుంది చెప్పండి? ఇప్పుడు సెంట్రల్ లో మొత్తం బీజేపీ ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఇస్తుందా? మీరు ఒకసారి చూడండి. మేము ఇస్తున్నాం అంటున్నారు కదా, వాళ్ళ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, ఎక్కడ ఇస్తున్నారండి? మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, మిమ్మల్ని అవసరం లేదేమో. ఎందుకు లేదండి? ఫైన్ రైస్ వద్దన్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా అండి? ప్రతి ఒక్కరు సన్న బియ్యం తిందామని అనుకుంటారు. సన్న బియ్యం అంటే పండగ ఉన్న రోజు, ఏదైనా పండగ అంటేనే సన్న బియ్యం ఉడుకుతుంది గరీబుల ఇళ్లలో. అలాంటిది మరి బీజేపీ ఉన్న రాష్ట్రాలలో ఏ సన్న బియ్యం ఉడుకుతుందండి? ఎవరు వండుకొని తింటున్నారండి? తెలంగాణ ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎందుకు తింటున్నదని, వారే ఎందుకు ఇస్తున్నారండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి, దౌర్జన్యాలు ఎక్కువైతున్నాయి. దానికి నిదర్శనం మొన్న మీరు మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కౌన్సిలర్లు వెళ్లే బస్సుని అడ్డగించి మీరు రౌడీజం చేస్తున్నారా, దౌర్జన్యం చేస్తున్నారా? మీరు ప్రతిపక్షం పార్టీ మీద ప్రతిపక్షం బతుకొద్దా మేడం తెలంగాణలో? ఎందుకు బతుకొద్దండి? మరి బస్సుల మీద దాడి చేసేది ఎవరు చేసిరు దాడి? మీరు అంత లైవ్ లో కార్లు అడ్డం పెట్టి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు ఎట్లా చేస్తున్నారు, ఏం సంగతి? ఇది కరెక్టా? ఏం చేయలేదండి, అది మీకు కెమెరాల్లో అట్లా చూపించారు కానీ అలాంటిది ఏం జరగలేదు. ఎక్కడ ఆపిరండి? ఎందుకు ఆపిరు? అవును, మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరని చెప్పారు కదా. టిఆర్ఎస్ క్యాండిడేట్ ఒక మహిళ ఉంది చూడండి, వాళ్ళ హస్బెండ్ పై కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మరి అలాంటప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకోమని చెప్పారు కానీ దారుణం ఎక్కడ చేసిరండి? మీరు యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, మీరు పోలీసులు కాదు కదా. పోలీసు వాళ్ళకే చెప్పినాము తీసుకోమని చెప్పేసి. అలాంటి టైంలో సాఫీగా నడవదు కదా అక్కడ కౌన్సిల్. అక్కడంతా అది స్మూత్ గా జరగాలంటే మరి ఇచ్చిన కంప్లైంట్ ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి కదా. దానికోసం మాట్లాడారు కానీ దౌర్జన్యం అవన్నీ ఎక్కడ చేశారండి? ఎక్కడ దౌర్జన్యం? మరి ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఎంత దారుణం చేస్తున్నారంటే, ఈ క్వశ్చన్ వేయాలంటే నాకు కామెడీ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారి అనుచరునికి సినిమాలో గద్దర్ అవార్డు వస్తే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏమడి తిరుగుతున్నారని చెప్పేసి అవార్డు క్యాన్సిల్ చేస్తారా మేడం? ఎవరన్నారండి క్యాన్సిల్ చేసిరండి? ఆయన పాపం అసెంబ్లీలో ఆయన అన్ని చెప్పుకుంటారండి, ఆయనకు చెప్పడానికి వేరే ఏం లేదు కాబట్టి ఇలాంటివే చెప్పుకుంటారు. మా సీతక్క గారు అభివృద్ధికి పన్నులు శంకుస్థాపన ఓపెనింగ్ వచ్చినప్పుడు ఏం చేసిరండి? ఏం చేసిర్రు? అనవసరంగా డిస్టర్బ్ చేసిరు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. ఏం చేసిర్రు? వాళ్ళని తీసుకొచ్చేసి కొబ్బరికాయలు కొట్టించాలని చెప్పేసి చూడడము అవన్నీ అవసరమా అండి? తప్ప డిస్టర్బెన్స్ అవన్నీ అవసరమా? తప్ప డిస్టర్బెన్స్ అవసరం. ఎక్కడ వెళ్తే అక్కడ డిస్టర్బెన్స్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అంటారు. ఎక్కడండి దౌర్జన్యం? 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏంటండి? ఏం చేసిరు? వాళ్ళు పరిపాలన చేసిరు. పరిపాలన చేస్తే మరి ప్రజలు బుద్ధి చెప్పింది కదా, కూర్చోబెట్టిరు ఇంటికాడ 10 సంవత్సరాలు చేసినందుకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక
మీరు ఇచ్చిన హామీలలో ఏదో 10% అమలు చేసిరు కానీ పూర్తిగా ఆడ చేసిరు మేడం. మేము ఇచ్చిన హామీలే కాకుండా మళ్ళీ ఇవ్వని హామీలు కూడా, ఇవ్వని ఏవైతే హామీలు అవి కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మాకు ఇచ్చిరండి. ఏమున్నదండి, ఏముండే అండి, ఖాతా మొత్తం కూడా ఏం లేకుండా. ఇప్పుడు మీరు కూడా అప్పులు చేస్తారు. మేము కూడా అప్పులు ఎక్కడ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే రాష్ట్రాన్ని నడిపించాలి కదా. అప్పులు అంటే కొంత అప్పులు అయితే అవుతాయి కదా, అన్ని చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూనే రాష్ట్రాన్ని మరి ఎట్లా నడిపిమంటారు? మరి అప్పుల కుప్ప మొత్తం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మీరు చూసారు కదా, మీరు గతంలో వాళ్ళందరూ ఎన్ని మొత్తం ఫండ్స్ అన్ని ఏం చేసిపోయారు అనేది. అయినా కూడా హామీలు ఇచ్చినప్పటికి కూడా అన్నిటికీ కాకుండా కొన్ని 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 చేసుకుంటూ వస్తున్నారు సీఎం గారు. మరి అన్ని ఒకేసారి ఎట్లా చేస్తారు? మరి ఫండ్స్ లేవు కదా అక్కడ. ఇచ్చిన హామీలే కాకుండా మరి రాష్ట్రాన్ని అన్ని శాఖలు నడిపియాలి అని అంటే అవి కూడా నడిపించుకుంటూ హామీలను కూడా కన్సిడరేషన్ లో తీసుకుంటూ అవసరాలను కూడా తీసుకుంటూ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఫైన్ రైస్ అందులో భాగంగానే కదా. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్, ఇప్పుడు రేషన్ కార్డు కూడా హామీలు ఇవ్వలేదు కానీ రేషన్ కార్డు అవసరం కదా. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడే మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆ రేషన్ కార్డులే, తర్వాత రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి పెళ్లిళ్ళు కాలేదా, పిల్లలు పుట్టలేదా, మరి వాళ్ళకి రేషన్ కార్డులు వద్దా? ఎక్కడ పోయినా కూడా రేషన్ కార్డు అడుగుతారు కదా. అది కూడా చాలా ఇంపార్టెంటే కదా. ఇచ్చిన హామీలనే చూసుకుంటూ కూర్చుంటే మరి అవసరాలు కూడా చూడాలి కదా. హామీలను కూడా అమలు చేసుకుంటూ ఇంకా అవసరాల ఉన్న వాటిని కూడా అమలు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఫైన్ రైస్, ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఫ్రీ బస్సు, రైతు భరోసా, పెన్షన్స్, మన ఇంద్రమ్మ చీరలు, ఇవన్నీ కూడా చీరలు హామీలో లేవు కదా. చీరలు ఎంత మంచి చీరలు, ఆ చీరలు మేము ఫంక్షన్స్ కి వెళ్తుంటే ఆ ఫంక్షన్లలో ఆ చీరలు కనబడుతున్నాయి. ఆ చీరలు ఎంత హ్యాపీగా ఒక ఫంక్షన్ కట్టుకొస్తున్నారు అంటే, గతంలో చీరలు ఏం చేసినాయండి, పిట్టలను అది పొలాలలో పిట్టలను ఎల్లగొట్టడానికి వాటికి కట్టేది, లేదా బొంతలు కుట్టుకునేది. చీరలను మీ మీడియా ముందే కాల్చి, ఆ చీరలను కాల్చి చూపించి కాల్చిన రోజులు లేవండి ఆ రోజు. ఈ రోజు చీరలను హ్యాపీగా సంతోషంగా ఫంక్షన్ కే కట్టుకొస్తున్నారంటే పట్టు చీరలు అంటారంటే పేదోళ్ళు ఏదో ఒకటి కట్టుకోవాలి కదా మేడం. ఏదో ఒకటి అంటే మరి గతంలో మీరు కట్టుకుంటారా? కట్టుకుంటాం, మేము కట్టుకున్నాం కదా. మా మినిస్టర్ గారు కొండా సురేఖ గారు మీటింగ్, పెద్ద మీటింగ్ లో హైదరాబాద్ లో స్టేజ్ మీదనే ఉన్నారు కదండి. మీటింగ్ లో చీర కట్టుకొని మా మినిస్టర్ గారు కట్టారండి. కట్టుకోవాలని అట్లా అప్పటి వరకు కాదు, పెద్ద మీటింగ్ లోనే కట్టుకున్నారు కదండి. మా సీతక్క గారు కట్టుకున్నారు కదండి, మినిస్టర్ గారు కట్టుకున్నారు. మేము కూడా ఇక్కడ లోకల్ మీటింగ్లలో కట్టుకున్నాం. మేమెందుకు కట్టుకోవట్లేదు? మా మీటింగ్లలో మేము కట్టుకుంటున్నాం కదా. వాళ్ళు అట్లా కట్టారా? వాళ్ళ దాంట్లో కట్టారా? వాళ్ళు మీరు చూసారా కట్టంగా ఆ చీరలు? వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా మినిస్టర్లు చేసిరుగా. మరి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళు కట్టిరా అండి? అందులో మినిస్టర్ ఉండే ఎవరు కట్టిరండి? సో కాంగ్రెస్ పార్టీ అనేది 100% రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా ఉందంటారు. సక్సెస్ఫుల్ గా ఉందండి. ఇప్పుడు సక్సెస్ లేదు వీళ్ళ ఆరోపణలు అనేది ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా సాటిస్ఫై కారండి. ఎప్పుడు సాటిస్ఫై అవుతారు? ఆరోపణలు ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు. మనం ఇప్పుడు 100 అంటే 100 చేస్తామా? కొన్ని ఇప్పుడు మనం చేతిలో బియ్యం గాని ఇట్లా పట్టుకుంటాం, కొన్ని బియ్యం కొంచెం కింద పడవా? పడతాయి కదా, మెతుకులు పడతాయి కదా. అట్లా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ జనగాంలో ఎమ్మెల్యే మీ పార్టీ కాదు, అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ జనగాం జిల్లా అభివృద్ధి జరుగుతుందా మేడం? జరుగుతుంది కదా. ఈ జనగాం నియోజకవర్గం జరుగుతుందా? అభివృద్ధి జరుగుతుంది. అంటే జరుగుతుందంటే పల్ల రాజశేఖర గారే అభివృద్ధి చేస్తున్నట్ట, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా? లేదు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తున్నాము. ఇప్పుడు పల్లా రాజశేఖర రెడ్డి గారు ఉంటేనే డెవలప్ అవుతుంది, లేకపోతే ఆయన ద్వారా ఫండ్స్ వస్తేనే డెవలప్ అవుతుంది అంటున్నారండి. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, వారి ద్వారా మేము డెవలప్ చేసుకుంటున్నాం. మేము జనగాం నియోజకవర్గాన్ని అన్ని రోడ్స్ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, R&B కానివ్వండి, అన్ని శాఖల నుంచి ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, ఇంద్రమ్మ ఇండ్లు అందరికి ఇచ్చినాం కదా. పెన్షన్స్ కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఫైన్ రైస్ కానివ్వండి, మా మంత్రి గారి ద్వారా, మేము ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల తీసుకెళ్తున్నాం, అందరికి సాటిస్ఫై చేస్తున్నాం. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ లో గట్టిగా మాట్లాడితే జనగాంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకపోతే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించేంత వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, ధైర్యం లేదు అని అంటారు.
ఆయన ఎంపీ గారండి, స్థానిక ఎంపీ గారు. ఉమ్, కాబట్టి అంటే సర్పంచ్ ఎలక్షన్లలో స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే పల్లారాజరెడ్డి గారు ఉన్నారో పైసలతోని బాగా కూడా ప్రజల్లో భయభ్రాంతులుగా చేసి ఓట్లు వేయించుకున్నాడు కొంచెం. అది మేమందరం కూడా గమనించినాం. ఉమ్, ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్ లోనే చేశాడని అనుకున్నాం, కానీ ఇక్కడ లోకల్ బాడీస్ లో కూడా అలాగే చేస్తాడు అని చెప్పేసి మేము అంతగా ఆ రోజు ఆలోచించలేదు. ఉమ్, కాబట్టి మున్సిపాలిటీలో అది రిపీట్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఉమ్, ఇక్కడ స్థానిక ఎంపీ గారు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఇంట్రెస్ట్ తీసుకున్నారు, స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఉమ్, మరి ఇది నా నియోజకవర్గం, నా పార్లమెంట్ జనగాం నాకే వస్తుంది కాబట్టి ఉమ్, ఈ పరిస్థితి రానికుండా గెలిపించుకోవాలని వారు పట్టుదలతోని మమ్మల్ని అందరిని తీసుకొని మేమందరం కూడా కూర్చొని చేశామండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మేడం, నేనైతే మాత్రం ఒకటే అనుకుంటా, జనగాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది కాబట్టి తొర్రూరు మున్సిపాలిటీ, జనగాం మున్సిపాలిటీ, పాలకుర్తి మున్సిపాలిటీ ముక్కుతూ మురుగుతూ కుర్చీలు ఎక్కిరనుకోవచ్చా? తొర్రూరు జనగాంకి రాదండి, మీకు రాదు. జనగాంకి తొర్రూరు జనగాం జిల్లాకి రాదండి. అది కూడా తొర్రూరు తొండి చేసి అది ఆ తొర్రూరు నా పరిధిలో రాదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ జనగాం అంటున్నారా, మేము గెలిచామండి. జనగాం అయితే మేము గెలిచాం, వీకేం లేదు కాంగ్రెస్ పార్టీ. మరి స్టేషన్ గన్పూర్ కూడా జనగాం జిల్లాలోనే వస్తుంది కదండి. మరి వాటి గురించి మీరు స్టేషన్ గన్పూర్ ఎందుకు చెప్తలేరు? అక్కడ మేము భారీ మెజార్టీతో గెలిచాం కదండి. సర్పంచ్ గెలిచాము, మున్సిపాలిటీ గెలిచాము. అక్కడ కూడా మీ ఎమ్మెల్యే కాదు కదా స్టేషన్ గన్పూర్ లా? గెలిచింది ఎవరండి? ఎవరు మీ ఎమ్మెల్యే? సర్పంచ్, మున్సిపాలిటీ గెలిచింది ఎవరు? నేను మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాను. స్టేషన్ గన్పూర్ లో ఉన్న ఎమ్మెల్యే మీ పార్టీనా? స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే కదా. మీ ఎమ్మెల్యే కాదుగా? టిఆర్ఎస్ నుంచి గెలిచిరు కదండి. సో మీ ఎమ్మెల్యే అయితే కాదు. అభివృద్ధి కావాలన్నప్పుడు కలిసి పని చేయాల్సి వస్తుంది కదా. కలిసి అలాంటి వాళ్ళకి సైతం పెద్ద పీటేస్తారు, కలిసి పని చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి పెద్ద పీటేస్తారు. కాంగ్రెస్ చిన్న చిన్న పదవులు ఎంపీ కావ్య గారు ఉన్నారు కదండి, మీరు చూస్తలేరా పార్లమెంట్ లో ఎంత ఫైట్ చేస్తున్నారు తను డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. తన పార్లమెంట్ ప్రాంతం మొత్తం కూడా డెవలప్ కావాలని అక్కడ ఫైట్ చేస్తున్నారు కదా. ఎంపీ కావ్య గారు ఉన్నారు కదా, అక్కడ మున్సిపాలిటీ గెలిపించుకున్నారు కదా. ఎంపీగా కడియం కావ్య గారిని ఎంపీ చేయడానికి మాత్రమే కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు, అవునా కదా? కాంగ్రెస్ పార్టీలో ప్రాంతం అభివృద్ధి కావడానికి అని చెప్పేసి వచ్చిర్రు. ఆ నియోజకవర్గం అభివృద్ధి చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళను ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చిర్రో డెవలప్ చేస్తా అని. మరి బీఆర్ఎస్ అయితే పార్టీ అధికారంలో లేదు కాబట్టి డెవలప్ చేయాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆయన ఫండ్ ఇయర్ కాబట్టి ఆయన తొక్కుతారు కాబట్టి డెవలప్మెంట్ జరగదు. ఎందుకు తొక్కుతారండి? ఎవరు చెప్పారు తొక్కుతారని? పనిచేసే వాళ్ళు ఉంటే తప్పకుండా సపోర్ట్ ఇచ్చి ప్రజల కోసం పనిచేస్తామంటే ఎవరైనా వస్తే మేము హెల్ప్ చేస్తాం, అందులో ఏమున్నది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క జనగాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన కాంచని ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది, ఏం అభివృద్ధి చేశారు? అన్ని పథకాలన్నీ కూడా ప్రజల్లో మీరు వెళ్ళి చూడండి. మీరు ఒక్కసారి మీరు మీ కెమెరా తీసుకొని వెళ్ళండి, ప్రతి ఇంటికి అన్ని పథకాలు వస్తున్నాయా లేవా, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారా లేదా మీకే తెలుస్తుంది. మీరు గ్రౌండ్ లోకి వెళ్ళండి. 2.5 years నుంచి మేము అన్ని 10 సంవత్సరాలు వాళ్ళు చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి డెవలప్ చేస్తున్నాం. 2.5 years ఇప్పుడు చాలా చేసాం మేము. 10 సంవత్సరాలు చేయండి కాస్త ఈ షార్ట్ పీరియడ్ లో చేసాం మేము. చేసి చూపించాం, ప్రజలు కూడా మా పక్షాన ఉన్నారు, వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మా కోసం పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు, హ్యాపీగా ఉంది. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి పెత్తానం కంటే వాళ్ళ కొడుకు ప్రశాంత్ రెడ్డి పెత్తానం ఎక్కువ ఉంటుందంట, నిజం? ఏమోనండి, నేనైతే ఇప్పటి వరకు గమనించలేదు. భయపడుతున్నారు రెడ్డిస్ అని వాళ్ళు? మీరు రెడ్డిస్ భయపడుతున్నారు? ఎందుకు భయపడాలండి? మరి ఏమో ఎందుకు భయపడాలి? దేనికోసం భయపడాలి? కాంగ్రెస్ పార్టీ అండి ఇది, పార్టీ కోసం పనిచేయాల్సిందే. ఎవరి కోసం? వ్యక్తుల కోసం, ఒక సామాజిక వర్గం కోసం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. భయం ఏమున్నదండి దాంట్లో? ఇక పెత్తనం అంటారా మాకు తెలియదండి. వాళ్ళ కొడుకు కాబట్టి ఏమన్నా తండ్రికి ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడేమో. ఇక మేము వెళ్ళినప్పుడు మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ అప్పుడు క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా క్యాండిడేట్స్ గురించి డిస్కస్ చేయడం గానీ అన్ని కూడా ఇన్వాల్వ్ అయినరు. మరి ఫాదర్ కి ఒక కొడుకు, నేను ఇందాక చెప్పినట్టు ఒక భర్తకు భార్య హెల్ప్ చేయడం అనేది, ఒక కోడలికి మామ గాని లేకపోతే అక్కకు తమ్ముడు గాని అన్న గాని ఎలా హెల్ప్ చేస్తారు, వాళ్ళ తండ్రి ఉన్నారు. తండ్రి ఉన్నప్పుడు కొడుకుగా వచ్చి హెల్ప్ చేసి ఉంటారు. ఆయన కూడా ఏమన్నా పార్టీలో ఆశిస్తున్నాడు కావచ్చు పనిచేద్దామని. కాంగ్రెస్ పార్టీ అండి అందరినీ దగ్గర తీసుకుంటది, అందరికి
అందరు వాళ్ళు రెడ్డి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ దగ్గర తీసుకుంటారేమో కదా. ఇక మీరు మళ్ళీ సామాజిక వర్గం తీసుకొస్తున్నారు, అట్లాంటిది ఏం లేదండి. పార్టీ అండి, కాంగ్రెస్ పార్టీ సముద్రము, ఎవరికన్నా ఆహ్వానం ఉంటది పనిచేయడానికి. సో వారు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. పార్టీలో మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం ప్రశాంత్ రెడ్డి గారు పనిచేసారు, అందరినీ కలుపుకోపోయారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క జనగామ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకుంటారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇది మన కాంగ్రెస్ పార్టీ అనే గొడుగు కింద అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి డిసిసి ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. అవకాశాలు అనేది ఎవరికి ఎట్లా ఎప్పుడు ఇస్తారనేది అధిష్టానం గుర్తిస్తుంది, పనిచేసే వాళ్ళని గుర్తిస్తుంది. కాబట్టి పార్టీని బలోపేతం చేసుకుందాం, పార్టీని కాపాడుకుందాం. రాబో రోజులలో అందరం కష్టపడి పనిచేసి పార్టీని బతికించుకొని మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో వారిని ప్రధానమంత్రిగా చేసుకుందామని చెప్పేసి నేను అందరినీ పిలిపిస్తున్నాను. సో మీ జీవిత లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో మీ యొక్క డ్రీమ్ ఏంటి మేడం? కాంగ్రెస్ పార్టీ అంటే నేను 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ అయినాను. సో అప్పటి నుంచి చూస్తున్నాను, ప్రజలకు, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, పని చేయాలి, ఏదన్నా చెయ్యగలిగేది పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని నేనైతే చూస్తున్నాను. మరి పార్టీ ప్రజలకు సేవ చేయాలి, పని చేయాలి, అందరు హ్యాపీ ఉండాలి, దేశం మొత్తం కూడా హ్యాపీ ఉండాలంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి అండ్ స్టేట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అందులో మాకు కూడా భాగస్వామ్యం కావాలి అభివృద్ధిలో. కాబట్టి మాకు కూడా అవకాశం రావాలని నేను ఆశిస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఇంత అనుభవం, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని మీరు సేవ చేస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. మీలాంటి డెడికేషన్ పర్సన్స్ కి నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఏ పార్టీలో ఉన్నా సరే ఇంత డెడికేషన్ గా ఉండడం అనేది చాలా చాలా గ్రేట్ మేడం. సో నేను కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీరు భవిష్యత్తులో రాజకీయంగా అత్యున్నత స్థాయికి వెళ్ళి మంచి మంచి పెద్ద పదవులు పొంది ప్రజలకు ఇంకా దగ్గరే మంచి సేవలు చేయాలని నా యొక్క ఎస్మైక్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ.